తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి కుమరిపాలెంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో ఆనపర్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పడి 46 సంవత్సరాలు పూర్తయి 47వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు. వేదిక పైన ఉన్న సభాధ్యక్షులు బోగాది వెంకటరమణ గారికి, పెద్దలు పూర్వపు జడ్పీటీసీ మిత్రులు శ్రీ పడాల రాము గారికి, అదేవిధంగా ఎంపీపీ శ్రీమతి సుమ గారికి, జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారికి, రంగంపేట మండల పార్టీ అధ్యక్షులు సూర్యభాస్కరరావు గారికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గుప్తా గారికి, అదేవిధంగా హేమతులసి గారికి, మాధవరావు గారికి, రాఘవరెడ్డి గారికి, వేదిక ముందున్న నాయకులకు, అభిమానులకు, వివిధ పార్టీల కూటమి నాయకులకు అందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 1980కి ముందు జనసంఘం అన్న పార్టీని ఆనాడు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం చేయడం జరిగింది. మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా దివంగత కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు వ్యవహరించడం జరిగింది. వాజ్పేయి గారు, అద్వానీ గారు రెండు కళ్ళుగా ఆ రోజు ఒకరు అతివాదం, ఒకరు మితవాదం, ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీని వేళ్ళు ఉనుకునేలా చేయడంలో వారిద్దరి కృషి అమోఘం. 1984లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్న సందర్భం. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్కరు ఎంపీగా గెలిస్తే, నార్త్ నుంచి, ఉత్తరాది నుంచి ఒకళ్ళు ఎంపీగా గెలిచారు. ఇద్దరు మాత్రమే ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు. ఆనాడు సాక్షాత్తు వాజ్పేయి గారు కూడా మాధవరావు సింధియా గారి పైన ఓడిపోవడం జరిగింది. గ్వాలియర్ మహారాజు మాధవరావు సింధియా గారి పైన ఓడిపోవడం జరిగింది. అటువంటి నేపథ్యంలో ఈ పార్టీ మనుగడ సాగించగలదా అని అనేక రకాలైన ప్రశ్నలు కూడా తలెత్తడం, అనేక చోట్ల అవహేళనకు గురి కావడం, అనేక చోట్ల చులకనగా మాట్లాడడం, ఏ విధంగా మాట్లాడినా అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఆ రోజు లోపలిద్దరు, బయటిద్దరు, అంటే బయట అద్వానీ, వాజ్పేయి గారు, లోపలిద్దరు పార్లమెంటు సభ్యులు, మన